1500 రూపాయలు ఇవ్వబోతా ఉంది. అలాగే మీ బిడ్డలు ఎంతమంది ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, అందరికీ కూడా తల్లికి వందనం పేరుతోటి ప్రతి కుటుంబంలోని ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి విద్యా ఖర్చుల నిమిత్తం ఇవ్వబోతా ఉంది. ప్రతి రైతన్నకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం ఏటా అందించబడుతుంది. మరి ఇన్ని పథకాలతో పాటు మీ బిడ్డల భవిష్యత్తు, ఈరోజు మీరు కష్టపడి బిడ్డల్ని చదివించుకుంటున్నారు, వాళ్ళకి మరి 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కలిగించబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. అలాగే నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందించబడతా ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ వైసీపీ అరాచక పరిపాలనలో ధరలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి. అందుకని ప్రతి బీసీ కుటుంబాన్ని, ముఖ్యంగా బలహీన వర్గాల్ని ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈ పథకాలన్నింటినీ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి యాదవులు తెలుగుదేశం పార్టీని ఆది నుంచి ఆయన్ని రాముడిగా, కృష్ణుడిగా, మీ కులం వాడిగా నందమూరి తారక రామారావుని మీరు మరి పూజించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి పార్టీ మీ సమాజానికి ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు గారు మనకి ఒక కొత్త మళ్ళీ ఎంపీగా వస్తూ ఉన్నారు. ఆయనకి అనేక సంస్థలతో సంబంధం ఉంది. ఇక్కడికే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్న వ్యక్తి కృష్ణదేవరాయలు గారు. అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని ఆలోచన ఉన్న వ్యక్తి కృష్ణదేవరాయలు గారు. అంతేకాదు, పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. సమాజంలో ఈ వర్గాలన్నింటికీ కూడా గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరూ కూడా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దౌర్జన్యం, దుర్మార్గం, దోపిడీ, రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది. ఈ రౌడీ రాజ్యానికే చరమగీతం పాడాలి. అడుగడుగునా బెదిరింపులు, పోలీస్ స్టేషన్లో పెట్టడం, కొట్టియటం, ఇవన్నీ కూడా మీ అందరూ చూస్తున్నారు. 50 రూపాయలున్న చీప్ ఈరోజు 250 రూపాయలు చేసి రక్తం దాగుతున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. కాబట్టి మీ అందరూ కూడా మన ఈ రైతాంగ భవిష్యత్తు కోసం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 12 నుంచి 15 నెలల్లోపు మన రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడబోతా ఉన్నారు. వరికపూడిసల ప్రాజెక్టుని ఏడాది 3 నెలల లోపే పూర్తి చేస్తాను. మీ కష్టాలన్నీ పార్టీలకి, మీ అందరికీ నీళ్ళిచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకుంటాము. మీ కష్టాలు తీరుతాయి, మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఇవాళ ఒక మోటార్ కాలిపోతే దాన్ని తీసి మళ్ళీ రిపేర్ చేసి బిగియాలంటే 15,000 రూపాయలు అవుతా ఉంది. ఎన్నిసార్లు కాలిపోద్దో తెలియదు, బోర్లు ఎన్నేస్తే ఎన్ని పడతాయో తెలియదు, ఎన్ని రోజులు వస్తాయో తెలియదు. ఈ పరిస్థితుల్లో మరి ఇక్కడ వరికపూడిసెల ప్రాజెక్టు వస్తే రైతాంగం భవిష్యత్తుతో పాటు రైతు కూలీల భవిష్యత్తు కూడా మారబోతుంది. 4 రోజులు అందరూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి ఇంటికి కూడా మంచినీటి కొల